ఎన్టీఆర్ కోసం టీడీపీలో చేరారట వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ గురించి మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయన పార్టీలు మారిపోతూ ఎటెళ్లాలో తెలియక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా వల్లభనేని వంశీకి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రావడం నిజంగా చాలా బాధాకరం. అయితే నిజంగానే ఇప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టుకుని ఇప్పుడు జనసేన పార్టీకి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన యూటర్న్ తీసుకుని వైసీపీలోకి వెళ్లారు. రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఈయన కూడా ఒకరు. సో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి చక్కటి అస్త్రంగా బాగా ఉపయోగపడ్డారు. అయితే వైసీపీపై విమర్శలు, ఆరోపణలతో టీడీపీ ముఖ్య నాయకుల్ని ఎడాపెట్టి తిట్టడంతోనే ఆయన పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్‌కి మంచి మిత్రుడన్న సంగతి తెలిసిందే. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నారని, తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండబోతున్నారని తెలిసి వల్లభనేని వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి రాబోతున్నారట. సో తెలుగుదేశం పార్టీలోకి ఆయన రాబోతున్న విషయాన్ని తెలుసుకుని అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉందని, టీడీపీ పార్టీలోకి ఇప్పుడు ఆయన రావడం మరింత ఆనందంగా ఉందని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో వైరల్‌గా మారుతోంది. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో జాయిన్ కాబోతున్నారట.